హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయకముందు ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్కి ఇంకా అలాగే మన వ్యూవర్స్కి మనకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఇన్ఫినిక్స్ జీరో 8i వర్సెస్ రియల్మీ నర్జో 20 Pro ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫినిక్స్ జీరో 8i ప్రైస్ వచ్చేసి మన 15,999 రూపీస్, నియర్లీ మనకి 16,000 అయితే ఉంటుంది. అదే మనము రియల్మీ నర్జో 20 Pro చూసుకున్నట్లయితే 14,999 రూపీస్, నియర్లీ మనకి 15,000 అయితే ఉంటుంది. అండర్ 16,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫినిక్స్ జీరో 8i వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డైమండ్ కట్ డిజైన్లో మనకి 4 కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు. ఇంకా అలాగే మనము రియల్మీ నర్జో 20 Pro చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ మనకి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ కూడా మనకి చూడడానికి అయితే చాలా బాగుంటాయి. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సేమ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని అయితే యూజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే బిల్ క్వాలిటీ ఈ టూ ఫోన్స్లో కూడా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే ఇన్ఫినిక్స్ జీరో 8i వచ్చేసి మనకి 210 grams అయితే వస్తుంది. అదే మనము రియల్మీ నర్జో 20 Pro చూసుకున్నట్లయితే ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 191 grams అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్ వెయిట్ తక్కువగా ఉంటుందంటే రియల్మీ నర్జో 20 Pro అయితే వెయిట్ తక్కువగా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిక్స్ జీరో 8iలో చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజ్ మనకి 6.85 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2460 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 392 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే 480 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. అదే మనము రియల్మీ నర్జో 20 Pro చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజ్ మనకి 6.5 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 405 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే కూడా మనకి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే 480 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ వచ్చేసి మనకి సేమ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి డిస్ప్లే అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇన్ఫినిక్స్ జీరో 8i చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఇన్ఫినిక్స్ కస్టమ్ UI అయితే వస్తుంది. అదే మనము రియల్మీ నర్జో 20 Pro చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి రియల్మీ UI అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇన్ఫినిక్స్ జీరో 8iలో చూసుకున్నట్లయితే MediaTek Helio G90T ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మనకి జనరల్ యూసేజ్కి గేమ్స్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనము రియల్మీ నర్జో 20 Proలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి MediaTek Helio P95 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ టూ చిప్సెట్స్ కూడా మనకి 12 nanometer అయిన బిల్డ్ అయిన ప్రాసెసర్లు. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ బాగుంటుందంటే మనకి ఇన్ఫినిక్స్ జీరో 8iలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే MediaTek Helio G90Tలో అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫినిక్స్ జీరో 8iలో చూసుకున్నట్లయితే 8GB ర్యామ్తో వస్తుంది. రోమ్ వచ్చేసి 128GB, ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు. రియల్మీ నర్జో 20 Proలో చూసుకున్నట్లయితే ర్యామ్ వచ్చేసి మనకి 6GB అయితే వస్తుంది. రోమ్ వచ్చేసి 64GB, ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంటుంది. కాకపోతే మీకు వచ్చేసి ర్యామ్ వచ్చేసి 8GB కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఇన్ఫినిక్స్ జీరో 8i అయితే తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అలాగే ఈ టూ ఫోన్స్లో మనము బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫినిక్స్ జీరో 8iలో చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అదే మనము రియల్మీ నర్జో 20 Pro చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ టూ ఫోన్స్లో మనకి ఈక్వల్గా అయితే ఉంటుంది.
కాకపోతే మీకు వచ్చేసి ఫాస్ట్ ఛార్జర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇన్ఫినిక్స్ జీరో 8ఐతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి రియల్మీ నర్జో 20 ప్రోలో అయితే ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 65 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి రియల్మీ నర్జో 20 ప్రో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనం మెయిన్ కెమెరాస్ రేస్ సైడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫినిక్స్ జీరో 8ఐలో చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇంకా అలాగే మనకి 2 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి ఏఐ లెన్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి లో లైట్లో యూజ్ అవుతుందని ఇన్ఫినిక్స్ కంపెనీ అయితే చెప్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30fps, 1080pలో 30fps రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే మనము రియల్మీ నర్జో 20 ప్రోలో చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30fps రికార్డ్ చేస్తుంది. 1080pలో 30fps రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి మెయిన్ కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ 2 ఫోన్స్లో మనము ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫినిక్స్ జీరో 8ఐలో చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇంకా అలాగే మనకి 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30fps రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే మనము రియల్మీ నర్జో 20 ప్రోలో చూసుకున్నట్లయితే సింగిల్ కెమెరాని అయితే ప్లేస్ చేశారు. ఇది వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30fps రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 ఫోన్స్లో మనకి ఫ్రంట్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే ఇన్ఫినిక్స్ జీరో 8ఐలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఒకటి యాడ్ చేశారు ఫ్రెండ్స్. దీన్ని బట్టి వచ్చేసి మనము గ్రూప్ సెల్ఫీస్ తీసుకున్నప్పుడు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ అల్ట్రా వైడ్ సెన్సార్ వచ్చేసి. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనం నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 4G, 3G, 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే 2 ఫోన్స్లో కూడా మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే FM రేడియో కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ని అయితే ఇచ్చారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ 2 ఫోన్స్లో అయితే ఉంటుంది. ఈ 2 ఫోన్స్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈ 2 ఫోన్స్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫినిక్స్ జీరో 8ఐలో చూసుకున్నట్లయితే డ్యూయల్ కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. సిల్వర్ కలర్ ఇంకా అలాగే బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదే మనము రియల్మీ నర్జో 20 ప్రోలో చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకి 2 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇది మనకి బ్లాక్ కలర్ ఇంకా అలాగే సిల్వర్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు ఈ 2 ఫోన్స్లో ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్ కూడా బాగుంటాయి. కాకపోతే మీకు వచ్చేసి రియల్మీ నర్జో 20 ప్రోతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఫీచర్స్ ఏ ఫోన్లో బాగుంటాయి అంటే ఇన్ఫినిక్స్ జీరో 8ఐలో అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు వచ్చేసి ఇన్ఫినిక్స్ జీరో 8ఐ అయితే తీసుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫినిక్స్ జీరో 8ఐ వర్సెస్ రియల్మీ నర్జో 20 ప్రో ఈ 2 ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. Bye bye now. Thank you for watching.